హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వేదాంత్, మీరు చూస్తున్నారు తెలుగు వ్లాగర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మనమైతే ఒక బెస్ట్ బుఫే ప్లేస్కి అయితే వచ్చేసాం. హైదరాబాద్లో బుఫేస్ చాలా ఉంటాయి, బట్ దీని స్పెషాలిటీ ఏంటంటే 500+ డిషెస్, లగ్జరీ అంబియన్స్, లైవ్ కౌంటర్స్, అన్లిమిటెడ్ ఫుడ్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ ఒకటే దగ్గర. సో ఎక్కడ అనుకుంటున్నారా? వెల్కమ్ టు గ్రాండ్ లైన్, ద వరల్డ్స్ లార్జెస్ట్ బుఫే నో వీ కెన్ ఎక్స్పీరియన్స్ ఇన్ హైదరాబాద్. సో ఫస్ట్ థింగ్ చెప్పాలంటే ఈ ప్లేస్ చాలా పెద్దగా ఉంది. అండ్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వస్తున్నప్పుడే మనకు ప్రీమియం హోటల్ వైబ్స్ వస్తుంటాయి. లైటింగ్, సీటింగ్, ఇంటీరియర్స్, ఎవ్రీథింగ్ లుక్స్ లైక్ లగ్జరియస్. ఈ ప్లేస్ అన్ని ఒకేషన్స్కి సెట్ అవుతుంది. లైక్ ఫ్యామిలీ అవుటింగ్స్కి, బర్త్డేస్కి, టీమ్ డిన్నర్స్కి, డేట్ నైట్స్కి, అన్నిటికీ సెట్ అవుతుంది. అండ్ ఇది బుఫే కన్నా నాకు ఏదో ఫుడ్ ఫెస్టివల్ అనిపిస్తుంది. అన్ని టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. సో మనం ఫస్ట్ స్టార్టర్స్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. మనకి ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ ఆప్షన్స్ ఉన్నాయి. స్టార్టింగ్ లో మొత్తం వెజ్, ఆ తర్వాత మొత్తం నాన్ వెజ్. సో దాని బ్యాక్ సైడే మనకి సలాడ్ సెక్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా మనకి వెజ్ అండ్ నాన్ వెజ్ సలాడ్స్ ఉన్నాయి. సలాడ్స్ కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ ఇది మన రౌండ్ 1 ఫుడ్ అనమాట. రౌండ్ 1 స్టార్టర్స్. ఇది గ్రీన్ చట్నీ. ఈ చట్నీతో స్టార్టర్స్ అయితే వేరే లెవెల్ ఉంటాయి. సో స్టార్టర్ లో ఏది బాగుంటుంది ఏం చెప్పలే కదా. సో నాన్ వెజ్ గురించి మాట్లాడుకుంటే మనకి స్పైసీ కొరియన్ చికెన్ వింగ్స్, ఇంకా చికెన్ టిక్కా. ఒకవేళ మీకు ఫిష్ ఇష్టం అయితే ఫిష్ కూడా డెఫినెట్ ట్రై చేయండి, చాలా బాగుంది. అండ్ ఇక్కడ వీళ్ళు స్టార్టర్స్ తో పాటు మనకి డీటాక్స్ వాటర్ కూడా సర్వ్ చేస్తారు. ఇది మోస్ట్లీ మీరు ప్రతి ఒక్క బుఫేలో చూసి ఉంటారు. జస్ట్ రిఫ్రెషింగ్ డ్రింక్ అనమాట ఫుడ్ మధ్యలో. సో ఇవన్నీ వెజ్ స్టార్టర్స్ అనమాట. వెజ్ లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బట్ నేను వెజ్ ఎక్కువ ట్రై చేయలేదు. ఎందుకంటే బుఫేస్ లో స్టమక్ లో స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మన ఫేవరెట్ ఐటమ్ తినలేము, అందుకనే చాలా లిమిటెడ్ గా ట్రై చేసిన. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకి స్టార్టర్స్ అండ్ సలాడ్ సెక్షన్ ఉంటుంది. రైట్ సైడ్ లో ఆల్కహాల్ సెక్షన్. ఆల్కహాల్ కి అయితే ఒక డెడికేటెడ్ సెక్షన్ ఉంది. బ్యాక్ సైడ్ అంతా సీటింగ్ ఉంటుంది. సీటింగ్ అయితే చాలా హ్యూజ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా మెయిన్ కోర్స్ చూసుకుంటే మనకి ఫస్ట్ మోమోస్ అయితే కనిపిస్తున్నాయి. మోమోస్ అయితే ట్రై చేస్తాను. ఇంకా ఇదంతా కూడా మెయిన్ కోర్సే. చాలా ఐటమ్స్ ఉన్నాయి, నేను ఒక్కొక్కటి చూపెడతా. సో ఇక్కడ కనిపించేవన్నీ మనకి కాంటినెంటల్ ఫుడ్ ఐటమ్స్ అనమాట. డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ బ్రెడ్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ. చాలా వరకు దీనిలో ఐటమ్స్ పేర్లు కూడా తెలియదు, బట్ ఏదో ట్రై చేస్తున్నా, చూద్దాం. బుఫేస్ లోనే ఎక్స్పెరిమెంట్ అనేది చేయాలి. ఎప్పుడు వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా బిర్యానీ తింటే మజా వస్తుంది. అండ్ ఇక్కడ కొన్ని డెజర్ట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. లైక్ కప్ కేక్స్, డోనట్స్ అయితే ఉన్నాయి. కంగారు పడకండి, ఇంకా డెజర్ట్ సెక్షన్ ఇంకా ముందు ఉంది. జస్ట్ ఇక్కడ కొన్ని ఐటమ్స్ పెట్టారు అంతే. ఇవన్నీ కూడా మెయిన్ కోర్స్ కిందకి వస్తాయి. అండ్ దాని పక్కనే కొన్ని స్నాక్ ఐటమ్స్ అయితే ఉన్నాయి మనకి. ఆబ్వియస్లీ అవన్నీ అయితే బాగానే ఉంటాయి. సో దీని తర్వాత మనకైతే లైవ్ కౌంటర్ అయితే ఉంటుంది. సో ఇదే అనమాట లైవ్ కౌంటర్. దాని పక్కనే మనకి చాట్ కూడా ఉంటుంది. చాట్ ఐటమ్స్, లైవ్ కౌంటర్స్ పక్కనే ఉంటాయి. అండ్ ఆ పక్కనే కర్రీస్, ఇంకా ఫ్రైడ్ రైస్, నూడిల్స్ అవన్నీ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనం అయితే లైవ్ కౌంటర్ అండ్ చాట్ దగ్గర అయితే ఉన్నాం. సో నేనైతే ఇక్కడ సమోసా చాట్ అయితే ఆర్డర్ చేశాను. సో చూద్దాం, దాని మేకింగ్ కూడా మనం చూడొచ్చు, ఎట్లా తయారు చేశారు ఏంటనేది. సో ఇక్కడ చూసిరు కదా, పానీపూరిలో డిఫరెంట్ కలర్స్ ఆఫ్ పానీపూరి ఉన్నాయి. పింక్ కలర్ పానీపూరి కూడా ఉంది. నాకు తెలిసి బయట ఏడా దొరకదు అనుకుంటా పింక్ కలర్ పానీపూరి. మేకింగ్ అయితే బాగానే ఉంది. టేస్ట్ చూద్దాం ఎట్లా ఉంటుందో. బాగానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంకా చాలా ఐటమ్స్ అయితే మనం ఇక్కడ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు, చాట్ కాకుండా. లైక్ పాస్తా, ఇంకా మోమోస్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. టేస్ట్ అయితే బాగుంది. సో ఇవన్నీ చాట్ ఐటమ్స్, ఇంకా స్నాక్ ఐటమ్స్. అండ్ ఇప్పుడు మీరు చూసేది మెయిన్ కోర్స్ లో కర్రీస్ అనమాట. ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ అన్ని ఉన్నాయి సైడ్ అన్ని చూసిరు కదా. నాకు ఇంకోటి మేజర్ గా నచ్చింది ఏంటంటే ఇక్కడ వీళ్ళ ప్రెజెంటేషన్. వీళ్ళ ఫుడ్ ని చాలా నీట్ గా, చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. సో దానివల్ల తినడంతో పాటు చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. అప్పుడే అయిపోయింది అనుకున్నాం, ఇప్పుడే మొదలైంది. ఇంకా మెయిన్ కోర్స్ ఏంటంటే చూసారు కదా, బిర్యానీ, బగారా రైస్, పన్నీర్ బిర్యానీ, దాల్ రైస్, పుదీనా రైస్, వైట్ రైస్. ఫైనల్లీ దాని పక్కనే కర్డ్ రైస్, దాని పక్కనే కర్డ్. ఇక్కడతో మెయిన్ కోర్స్ సమాప్తం. ఇప్పుడు ఫైనల్లీ ద మోస్ట్ డేంజరస్ సెక్షన్, డెజర్ట్స్. అసలు చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఈ డెజర్ట్ సెక్షన్లో. నాకు ఇవన్నీ చూస్తుంటే స్వీట్ హెవెన్ లా అనిపిస్తుంది. కేక్స్, పేస్ట్రీస్, బ్రౌనీస్, ఇండియన్ స్వీట్స్, ఐస్ క్రీమ్స్, ఎన్ని ఉన్నాయి అసలుకి. ఎట్లా తినాలో ఏమో. నాకు ఏమనిపిస్తుంది అంటే, ఎంత ఫుడ్ తిన్నా లాస్ట్కి డెజర్ట్స్కి సపరేట్ స్పేస్ ఉంటుంది స్టమక్లో. నాకు ఒక్కరికి అట్లా అనిపిస్తుందా? మీకు కూడా ఒకవేళ అట్లా అనిపిస్తే కమెంట్ చేయండి, చూద్దాం. డెజర్ట్ సెక్షన్ ఏం తక్కువ ఏం లేదు. ఈ సెక్షన్ లోనే 15 to 16+ ఐటమ్స్ ఉన్నాయి డెజర్ట్స్ లో. అండ్ ఇదంతా కూడా డెజర్ట్ సెక్షన్. ఆ మిడిల్ లో కూడా మొత్తం స్వీట్స్ ఏ ఉన్నాయి, చాలా పెద్దగా ఉంది. ఇక్కడ కూడా చూసారు కదా, ఇక్కడ అన్ని కూడా స్వీట్స్ జస్ట్ పెడతారు, మనం తీసుకోవచ్చు, మళ్ళీ వాళ్ళు ఫిల్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ రస్మలై, బేసిన్ లడ్డు అన్ని ఉన్నాయి. అదనమాట. మళ్ళీ అటు సైడ్ కూడా ఉన్నాయి, స్టార్టింగ్ లో ఇచ్చినాయి కదా, డోనట్స్ అండ్ కేక్స్. ఇదంతా కూడా మెయిన్ కోర్స్. ఇటు సైడ్ ఈ మిడిల్లో ఒకటి ఐస్ క్రీమ్, అటు సైడ్ అంతా మెయిన్ కోర్స్ సెక్షన్ అన్నమాట. ఐస్ క్రీమ్ ఒక చిన్న పాయింట్ లా ఉంటుంది. సో ఇదన్నమాట ఫైనల్ టచ్. సో డెజర్ట్స్ అన్నీ అయితే ట్రై చేసిన, ప్రతి ఒక్క ఐటమ్ ట్రై చేసిన, చాలా బాగున్నాయి డెజర్ట్స్ అన్ని. ఒకవేళ మీరు ఈవినింగ్ టైమ్స్లో వస్తే మీకు ఈవినింగ్ టైం చూడండి, ఈ లైటింగ్స్ అన్ని చూడండి ఎట్లున్నాయో. సో ఈవినింగ్ టైం వైబ్ అనేది చాలా బాగుంటుంది. 6 to 8 ఆర్
6 to 10 మధ్యలో. సో ఇంకా లైవ్ స్ట్రీమింగ్ కూడా అవుతుంది కాబట్టి ఇక్కడ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్లో చాక్లెట్ అయితే లేదు, బట్ ఇంకా ఏం చేస్తామని చెప్పి బటర్ స్కాచ్ అయితే తెచ్చుకున్నాం. ఓకే, బాగానే ఉంది ఐస్ క్రీమ్ అది కూడా. ఇది వచ్చేసి సెమీ ప్రైవేట్ సీటింగ్ అనమాట. ఇది కొంచెం లోపలికి ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంది, చాలా ప్రీమియం ఉంది. అండ్ గ్రాండ్ లైన్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తా, చెక్ చేయండి. అండ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ గ్రేట్ ఎట్ గ్రాండ్ లైన్ బుఫే హైదరాబాద్. ప్రైజింగ్ గురించి కదా విడౌట్ అక్కడికే వస్తుంది. వెజ్ బుఫే వచ్చేసి 1500 రూపీస్, నాన్ వెజ్ బుఫే వచ్చేసి 1600 రూపీస్. ఈ ప్రైజెస్ ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్, ఇంక్లూడింగ్ ట్యాక్స్ కాదు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మీ ఫేవరెట్ బుఫే ప్లేస్ ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, చూద్దాం. మరి డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. లొకేషన్, ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ అని డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. లాస్ట్ టైం మేమైతే నోటల్కి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ తోటి. ఆ వీడియో ఎక్కడ ఉంటుంది చెక్ చేయండి. ఆర్ఎల్స్ దగ్గరలో కావాలంటే గచ్చిబౌలి దగ్గర ఉన్న గ్లోబ్ బుఫిటియో అనే రెస్టారెంట్ కూడా వెళ్ళాం. సో ఆ వీడియో ఇక్కడ ఉంటుంది, చెక్ చేయండి. ఇంకా నేను వెళ్ళిన బుఫేస్ అన్ని కలిపి ఒక ప్లేలిస్ట్ చేసి పెట్టిన, ఐ బటన్లో ఉంటుంది, చెక్ చేయండి. సో అంతే మరి ఈ వీడియోకి అయితే. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్, టేక్ కేర్, బాయ్. ఎంకరేజ్ చేయరా.